సింధు జలాలను నిలిపివేసి పాకిస్తాన్కు గట్టి షాకే ఇచ్చింది భారత్. నిజానికి సింధు జలాలను నిలిపివేసినా పాకిస్తాన్కు నీరు వెళుతోంది. ఇప్పటికిప్పుడు నీటిని భారత్ నిలిపివేయొద్దునని పాకిస్తాన్ అంచనా వేసింది. తమకు ఇబ్బంది ఉండదని ఊహించింది కూడా. కానీ ఊహించని విధంగా ఉగ్రదేశాన్ని భారత్ దెబ్బకొట్టింది. చినాబ్ నదిపై ఉన్న డ్యాంలను మూసేసింది. పాకిస్తాన్కు నీరు వెళ్లకుండా అడ్డుకుంది. ఇది పాకిస్తాన్కు మింగుడు పడని విషయం. చినాబ్ తర్వాత జీలం నదిపై కన్నేసింది. ఈ రెండు నదులు ఎండిపోయేలా చేసేందుకు భారత్ ప్లాన్ వేసింది. అసలు ఉన్నట్టుండి చినాబ్ నది జలాలను భారత్ ఎందుకు నిలిపివేసింది? ఈ నీటిని నియంత్రిస్తే పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్కు చినాబ్తో మరో షాక్ తగిలిందా? ఇస్లామాబాద్ నట్స్ ను ఢిల్లీ బిగుస్తోందా? పాక్ పై భారత్ ముప్పెట దాడి చేస్తుందా? పాకిస్తాన్పై భారత్ ఊహించిన దాడి చేసింది. చినాబ్ నది ప్రవాహానికి బ్రేకులు వేసింది. జమ్మూ సమీపంలోని అఖ్నూర్లో నీటి మట్టం తగ్గిపోయింది. ప్రధాన డ్యాం వద్ద గేట్లను భారత్ మూసివేసింది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. పాకిస్తాన్ వైపు ప్రవహించే చినాబ్ నది ఎండిపోతోంది. ఎండాకాలం కాబట్టి గేట్లు మూసేశారు, నది ఎండిపోతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది వ్యూహాత్మకమైన నిర్ణయం. చినాబ్ నదిపై ఉన్న డ్యాంల గేట్లను భారత్ మూసి దిగువకు నీరు వెళ్లకుండా నిలిపివేసింది. భారత్ ముందుగా బాగ్లిహార్ డ్యాం నుంచి యాక్షన్ను ప్రారంభించింది. ఆ తర్వాత జీలం నదిపై నిర్మించిన కిషన్ గంగా డ్యాంపై భారత్ కన్నేసింది. ఈ డ్యాం గేట్లను కూడా మూసేందుకు సిద్ధమైంది. జీలం, చినాబ్ రెండు సింధు నది ఉపనదులు. ఈ రెండు నదులు కూడా భారతదేశ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య నీటి పంపిణీ కోసం చేసుకున్న ఒప్పందం. దీన్నే సింధు జలాల ఒప్పందం అంటారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. సో సింధు ఉపనదులపై ఉన్న డ్యాంలను భారత్ అనుకూలంగా మలుచుకుంటోంది. దిగువకు నీటి విడుదల చేయడంలో భారత్కు పూర్తిగా ఈ డ్యాంలతో నియంత్రణ లభిస్తోంది. అంటే ఎప్పుడు నీటిని విడుదల చెయ్యాలి, ఎంత నీటిని విడుదల చెయ్యాలి అనేది భారత్ చేతిలోనే ఉంటుందన్నమాట. సింధు ఉపనదులను భారత్ ఆయుధంగా మార్చుకుంటుంది. ఈ ఆయుధాన్ని పాకిస్తాన్పై దాడికి ఉపయోగించుకోనుంది. సింధు జలాలు పాకిస్తాన్కు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే సింధు జలాల వ్యవస్థపైనే దాయాది దేశం ఎక్కువగా ఆధారపడుతోంది. పాకిస్తాన్ వాడుతున్న మొత్తం జలాల్లో 75% దేశం బయట నుంచే వస్తాయి. అవి కూడా భారత్ నుంచే వస్తూ ఉండడం విశేషం. పాకిస్తాన్లో రాజధాని ఇస్లామాబాద్ తర్వాత కీలకమైనవి కరాచీ, లాహోర్ నగరాలు. ఈ నగరాలు రెండు సింధు జలాలపైనే ఆధారపడుతున్నాయి. సింధు జలాలు రాకపోతే ఆ రెండు నగరాలు ఎంతెండడం ఖాయం. ఇక పాకిస్తాన్ రైతుల పాలిట సింధు జలాలు ఓ వరం. ఆ దేశ రైతులు పండించే పంటలకు సింధు జలాల నుంచే 90% నీరు సరఫరా అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే సింధు నది జలాల నెట్వర్క్ కీలకం. సింధు జలాలే లేకపోతే పాకిస్తాన్ పరిశ్రమలన్నీ మూతపడడం ఖాయం. కానీ ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఇది 6 దశాబ్దాలకు పైగా యుద్ధాలు, ఉద్రిక్తతలను తట్టుకొని నిలిచిన ఒప్పందం. 1960లో పాకిస్తాన్, భారత్ మధ్య జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. అయితే పాకిస్తాన్ 4 సార్లు యుద్ధాలకు దిగింది. పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు పాల్పడింది. కానీ ఏనాడు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని టచ్ చేయలేదు. కానీ ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిని భారత్ సీరియస్ గా తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్ టెన్షన్ పడుతోంది. సింధు జలాలను ఆయుధంగా మార్చుకుంటుందని పాక్ ఆరోపిస్తోంది. నిజానికి ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టడంతో పాకిస్తాన్ నాయకులు సీరియస్ గా స్పందించారు. సింధు జలాలను నిలిపివేస్తే భారతీయుల రక్తం పారుతుందని పీపీపీ చీఫ్ బిలావల్ భుట్టో వార్నింగ్ ఇచ్చాడు. సింధు జలాలను ఆపితే 130 అణుబాంబులు భారత్పై దూసుకువస్తాయని ఆ దేశ సమాచార శాఖ మంత్రి వార్నింగ్ ఇచ్చాడు. అసలు సింధు జలాలపై ఎందుకు పాకిస్తాన్ అంతగా రియాక్ట్ అవుతోంది అంటే, వాస్తవానికి సింధు ఉపనదులపై ఉన్న ఆనకట్టల గేట్లు తెరవడానికి, మూసేయడానికి ముందు పాకిస్తాన్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సమాచారాన్ని పంచుకోవడం సింధు ఒప్పందంలో భాగమే. అయితే సింధు ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఇక నుంచి పాకిస్తాన్కు భారత్ సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. అంతేకాదు ఆయా డ్యాంల నీటి నిల్వ సామర్థ్యాన్ని భారత్ పెంచుతోంది. కాశ్మీర్లోని కీలకమైన డ్యాంల ఎత్తును పెంచే పనిని భారత్ ప్రారంభించింది. మరికొన్ని డ్యాంల నుంచి నీటిని దిగువకు వదులుతోంది. తాజాగా సలాల్, బాగ్లిహార్ డ్యాంల గేట్లను తెరిచి డ్యాంలలోని నీటిని భారత్ విడుదల చేసింది. ఈ ప్రక్రియను ఫ్లషింగ్ అంటారు. ఈ ఫ్లషింగ్ ఎలా పనిచేస్తుంది? మొదట డ్యాం గేట్లను తెరుస్తారు, ఉన్న మొత్తం నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత మళ్లీ డ్యాంలను నింపేస్తారు.
సో ఉన్నట్టుండి డ్యామ్ గేట్లు తెరిస్తే దిగువన ఉన్న పాకిస్తాన్లో వరదలు వస్తాయి. సింధు జలాల ఒప్పందం అమల్లో ఉంటే గేట్లు ఎత్తేసేటప్పుడు పాకిస్తాన్కు సమాచారం ఇస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇక సింధు జలాల చరిత్రలోనే ఇప్పటి వరకు ఫ్లషింగ్ చేయలేదు. పహల్గాం దాడి తర్వాత భారత్ తొలిసారి ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రదాడికి ప్రతీకారం పాకిస్తాన్తోనే కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. ఇక భారత్ సింధు జలాలతో ఆగిపోలేదు. ఇటీవల పాకిస్తాన్తో అన్ని మెయిల్ పార్సిల్ సేవలను ఢిల్లీ నిలిపివేసింది. సింధు జలాల ఒప్పందం రద్దుకు ప్రతీకారంగా భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దీనికి భారత్ కూడా కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ విమానాలు వెళ్లకుండా భారత్ కూడా గగనతలంలో నిషేధం విధించింది. ఇప్పుడు పాకిస్తాన్ నౌకలకు కూడా భారత్ చెక్ పెట్టేసింది. పాకిస్తాన్ జెండా ఉన్న ఓడలను భారత పోర్టులో డాంకింగ్ ను నిషేధించింది. భారతీయ నౌకలు కూడా ఇక నుంచి పాకిస్తాన్ నౌకాశ్రయాలకు వెళ్లలేవు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా తెగిపోయాయి. భారత్ కస్టమ్స్ హై అలర్ట్ లో ఉన్నాయి. పాకిస్తాన్ వస్తువులను నిషేధించినా అడ్డదారులో భారత్కు పంపేందుకు యత్నిస్తోంది. అందుకే థర్డ్ కంట్రీ ద్వారా పాకిస్తాన్ ఉత్పత్తులు, వస్తువులు భారత్కు రాకుండా కస్టమ్స్ యాక్షన్స్ లోకి దిగింది. భారత్కు ఏటా పాకిస్తాన్ $50 కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసేది. పాకిస్తాన్ ఎక్కువగా పండ్లు, వస్త్రాలు, రాళ్లు, ఉప్పు వంటి వాటిని ఎగుమతి చేసేది. ఇప్పుడు వాటన్నిటినీ లేబుళ్లు మార్చి ఇతర దేశాల నుంచి భారత్కు ఎగుమతి చేసే అవకాశం ఉందని ఢిల్లీ గుర్తించింది. అందుకే పాకిస్తాన్కు అడ్డుకట్ట వేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. భారత్ దిగుమతుల మూలాలను కస్టమ్స్ అధికారులు గమనిస్తున్నారు. ఈ చర్యలన్నిటి వెనుక ఉన్నది ఒకటే లక్ష్యం. ఈ చర్యలకు కారణం పాకిస్తాన్ను మరింతగా దెబ్బతీయడమే. ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకుపోయిన పాకిస్తాన్ ఆర్థికంగా చావుదెబ్బ తినడం ఖాయం. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు పాలకులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు? పాకిస్తాన్ ఎంపీలు, ప్రభుత్వం భారత్కు చెక్ పెట్టేందుకు యత్నిస్తున్నారా అంటే అక్కడి ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు అవేవి పట్టడం లేదు. భారత్తో ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో కూడా తమ జీతాలు పెంపునకే పాక్ పాలకులు యత్నించారు. చట్టసభ్యుల జీతాలను పెంచుకోవడం అన్నమాట. వారం క్రితం పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఓ ఆర్డినెన్స్ పై సంతకం చేశాడు. చట్టసభ సభ్యు జీవితాలను ఏకంగా 140% పెంచుతున్నట్లు ఆ ఆర్డినెన్స్ చెబుతోంది. నగరాలకు నీటి సరఫరా పడిపోతోంది. వాణిజ్య యుద్ధం ముదురుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయినా సరే చట్టసభ సభ్యుల జీతాలను పెంచుకున్నారు. భారత్ మాత్రం పాకిస్తాన్ను ఒక్కో దెబ్బ కొడుతూ ముందుకు వెళుతోంది. మొదట నీటిని నిలిపివేసింది. ఆ తర్వాత వాణిజ్యం, రవాణాను భారత్ నిలిపివేసింది. ఎయిర్ స్పేస్ పోర్టల్లోకి పాకిస్తాన్ అడుగు పెట్టకుండా భారత్ చేసింది. ప్రతి అడుగులోనూ భారత్ ఓ సందేశాన్ని పంపుతోంది. సంయమనం పాటించాల్సిన సమయం ముగిసింది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య పరిణామాలు మారిపోయాయి. ఇక పాకిస్తాన్పై భారత్ చేయాల్సింది ఒక్కటే, అదే యుద్ధం. అది ఎప్పుడన్నది మాత్రం క్లారిటీ లేదు.